ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీస్ ఏంటంటే పక్కా రాయలసీమ స్టైల్ నాటుకోడి పులుసు, అలసంద వడలు అయితే చేసి చూపించబోతున్నాను. దసరా దీపావళి పండగకు మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా అలసందల వడల కోసం అలసంద బేడల్ని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక గిన్నెలో వేసేసుకొని అలసంద బేడలు మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే నీళ్లు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉబ్బితే పైకి వస్తాయి, ఎక్కువ అవుతాయి కాబట్టి. ఈ విధంగా వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇవి ఒక 5 నుంచి 6 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడైతే నానిన తర్వాత ఈ విధంగా వచ్చాయి అలసంద బేడలు. ఇప్పుడు ఇవి మనము ఒక 3-4 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. పొట్టు తీసేసి ఈ నీళ్ళు తీసేసి 3-4 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా పొట్టు కూడా ఏం లేదు. ఫస్ట్ అయితే నానబెట్టాను కదా, ఆ వాటర్ అయితే వంపేసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా మంచినీళ్ళు అయితే తీసుకొని మొత్తం ఈ విధంగా పిసుక్కోవాలి. అప్పుడు ఇందులోని పొట్టు అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత చేయి పెట్టి ఈ పొట్టును వంపేసుకుందాం. మళ్ళీ ఇదే వాటర్ వేసుకొని మళ్ళీ కడుక్కుందాం. ఎక్కువ వాటర్ వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే తక్కువ వాటర్తోనే అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా వంపేసుకుందాం. చూడండి, అలసందల పొట్టు అంతా వచ్చేసింది కదా. ఇట్లే చేసుకుంటారు రాయలసీమ వాళ్ళైతే. పొట్టు తీసేసి ఇదే విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కుంటే పొట్టు అంతా వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే అలసంద బేడల్ని కడుక్కున్నాం కదా, తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలి జొల్లలాగా. ఇందులో వేస్తే వాటర్ అనేటివి కిందికి వచ్చిపోతాయి. తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని, అలాగే ఒక అల్లం ముక్కను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అలాగే ఒక తెల్లగడ్డలో ఒక సగం తెల్లగడ్డల్ని ఈ విధంగా ఒలుచుకొని తీసుకుందాం. ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో కొట్టుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా, అలాగే ఒక సగం వెల్లుల్లి వేసేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుందాం. రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల ఇది బాగా మెదుగుతుంది. అందుకనేసి ఉప్పు వేసేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా మెదిగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఇవి వేసేసుకుందాం. అలసంద బేడలు ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుందాం, అప్పుడు బాగా మెత్తగా మెదుగుతుంది. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే బాగా మెదుగుతుంది. ఈ విధంగా మెత్తగా కొట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఇంకా మిగిలింది కూడా వేసేసుకుందాం. మిగిలిన అలసంద బేడలు కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే ఇవి కొద్దిగా మిగిలిచ్చేసుకొని ఇందులో వేసుకుందాం. కొంచెం క్రిస్పీనెస్ వస్తాయి. తర్వాత ఇవి కూడా కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపచ్చ కాకుండా మామూలుగా కొట్టుకుందాం. మిగిలిన పిండి కూడా కొట్టేసుకొని ఇందులో వేసేసుకుందాం. చూడండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంటే ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఇంకొకసారి కొంచెం కచ్చా పచ్చ బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి, మొత్తం మెత్తగా కాకుండా. అప్పుడు అలసంద వడలు అనేటివి చాలా టేస్టీగా క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది. నేనైతే ఫస్ట్లోనే వేసాను కదా ఉప్పు కారం అన్నీ, ఇంకా సెకండ్ దాంట్లో వేయలేదు. మొత్తం కలిపేస్తే అది సరిపోతుంది. ఇప్పుడు తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసుకుందాం. ఎర్రగడ్డ ముక్కలు ఈ విధంగా చివర్లో వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చాలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం. 2 నిమిషాలు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా గుబురుగా వస్తుంది, వడలు వేసినప్పుడు బాగా ఫామ్ అవుతుంది క్రిస్పీగా. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి 2 నిమిషాలు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మెత్తగా కలుపుకుందాం. తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుందాం. సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికిందనేసి. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. గ్రేవీ అంతా బాగా సరిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికింది, గ్రేవీ కూడా బాగా వచ్చింది చూడండి. ఇంకా మనము ఈ నాటుకోడి పులుసుని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము వేడివేడిగా అలసంద వడలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అలసంద వడలు అయితే చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం వడలు కాల్చుకోవడం కోసం. వేడివేడిగా అలసంద వడలు నాటుకోడి పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం నాటుకోడి పులుసు అలసంద వడలు కామెంట్ చేయండి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ బాగా కాల్నిచ్చి అలసంద వడలు అయితే వేసేసుకుందాం. ఆయిల్ కాగేలోపు మనము ఇక్కడ కర్చీప్ని నీళ్ళల్లో తడుపుకొని పెట్టుకుందాం. కర్చీప్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ బాగా వస్తాయి వడలు. ఇంకా తర్వాత ఈ వడల పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడలు అయితే వేసేసుకుందాం. ముద్దల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇంకా ఆయిల్ కాగిందంటే ఇంకా వేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతాయి. ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకొని మధ్యలో ఒక బొక్క అయితే పెట్టేస్తాం. మొత్తం ఈ వడల షేప్లో రౌండ్గా గుండ్రంగా వచ్చేటట్టు ఒత్తేసుకొని మొత్తం గుండ్రంగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ అయితే పెట్టేసుకుందాం. వడలు అయితే రెడీ అవుతాయి. ఇదే విధంగా అన్నీ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా చూద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా ఇలా వేద్దాము. ఇంకా కొంచెం వేడవ్వాలి, పైకి వస్తుంది కదా, అప్పుడు వడలు అయితే వేద్దాం. ఆయిల్ అయితే కాగింది. ఇంకా మనం ఒత్తుకున్న వడలు అయితే వేసేసుకుందాం. వడలు వేసేటప్పుడు స్లోగా కొంచెం కిందకి పెట్టి వేసుకోవాలి, అప్పుడు ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. ఇక్కడ ఒక పక్క వడలు కాలేలోపు మనమైతే మళ్ళీ ఇంకొక బ్యాచ్ వడలు చేయడానికి అయితే రెడీగా చేసి పెట్టుకుందాం. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా అలసంద వడలు తినడం అంటే కామెంట్ చేయండి. రాయలసీమ స్టైల్ అయితే ఇలాగే చేస్తారు. ఇంకా నేనైతే కొన్ని చోట్ల చూసాను అలసంద వడలు అంటే అలసందలే నానబెట్టి పొట్టుతో సహా చేస్తారు. అవి కూడా బాగుంటాయి క్రిస్పీగా, కాకపోతే దానికి మధ్యలో హోల్ అయితే బెటరు. ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా రాయలసీమ స్టైల్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత కొంచెం రెడ్గా వచ్చాయి కదా, కొంచెం తిరగేసుకుందాం. ఇప్పుడు తిరగదిప్పేసుకుందాం. ఇంకా ఇవి కొంచెం కాలనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఒక పక్క బాగా కాలినాక మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకుంటే బాగొస్తాయి వడలు. ఈ విధంగా ఎర్ర కాలినాయి కదా ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్ ఈవెన్గా కాలాయి. ఇప్పుడైతే టర్న్ చేసుకుందాం, తిప్పుకుందాం ఇంకొక సైడ్. ఈ విధంగా కాలితే మనకు సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా, ఒక సైడ్ కాలడమే టైం పడుతుంది, ఇంకొక సైడ్ ఫాస్ట్గానే కాలిపోతాయి. ఈ పక్క కాలాయో లేదో తిప్పుకొని చూస్తే తెలుస్తుంది. ఈ పక్క కూడా బాగా కాలాయి. ఇంకా ఇవి కూడా తీసేద్దాం. ఇట్లా ఆయిల్ సైడ్కి పెట్టి ఇలా అంటే ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది, ఉడికిపోతుంది.
తర్వాత ఇలా అని ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఇంకో మిగిలిన వడలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక టిప్ ఏంటంటే వడలు వేసేసిన తర్వాత చెయ్యిని మనం వాటర్లో అద్దుకొని ఈ విధంగా చేసేసుకొని తర్వాత మనం వడలు ముద్దలుగా చేసుకొని వడలు ఒత్తుకుంటే బాగా వస్తాయి. ఇంకా ఫస్ట్ బిగినర్స్ అలా అయితే కనుక వడలు వచ్చేసి పెద్ద పెద్ద ముద్దలుగా కాకుండా చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకొని ఒత్తుకొని వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. పెద్దవైనాయనుకో మడతపడిపోవడం విరిగిపోవడం అలా జరుగుతాయి. చిన్నవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా. తీసుకోవడానికైనా వేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది చిన్న వడలు చేసుకోవడం వల్ల. మధ్యలో కర్చీఫ్ని వాటర్లో వేసి మళ్ళీ వాటర్ మొత్తం పిండేసి తీసుకొని మళ్ళీ వడలు వేసుకోవాలి. అప్పుడు బాగా అవుతాయి. ఇలా వడలు కాలుతుంటే వడ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అన్ని మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం అంతా కూడా. అవును, మధ్యలో ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో తినే అలవాటు మీకుందా? కొంతమంది అయితే మధ్యలో టేస్ట్ ఎలా ఉందనేసి టేస్ట్ చేస్తారు. అలాగే ఇంకొంతమంది అయితే వంట అయిపోయిన తర్వాత టేస్ట్ చేస్తారు. మీరు ఏ టైప్ కామెంట్ చేయండి. మీరు ఏ కేటగిరీకి చెందుతారో కామెంట్ చేయండి. మధ్యలో తింటారా లేకపోతే మొత్తం వంట అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఒకేసారి టేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, వచ్చేయండి. అయిపోయింది వేడి వేడి అలసంద వడలు అలాగే నాటుకోడి పులుసు చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికింది. గ్రేవీ కూడా బాగుంది చూడండి, చిక్కగా, మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. వేడి వేడి అలసంద వడలు కూడా రెడీ అయిపోయాయి. రండి తినేద్దరు. సర్వ్ చేసేసుకుందామా? కూర అయితే బాగా రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా వచ్చింది. మనకు వడలలో అద్దుకొని తినడానికి. ఇంకా మనం ఒక కప్పులో వేసుకొని తర్వాత వడలు కూడా వేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, పక్కా రాయలసీమ స్టైల్ నాటుకోడి పులుసు అలాగే అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా దసరా దీపావళి పండుగకు చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.